ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే టీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణల్ని కూడా మంత్రులు తప్పుపడుతున్నారు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కామెంట్లని చేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మధు యాష్కి ఉన్నారు. మధు యాష్కితో పాటు రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వచ్చారు. సార్, ప్రాజెక్ట్ ని చూస్తున్నారు, 1,00,000 కోట్లు అని చెప్పి మీరు ప్రచారం చేశారు. అసలు కుంగిపోయిన దానికి కూలిపోయిన దానికి తేడా తెలియదు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఎన్నికలప్పుడు మీ మీద బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. వాళ్ళ నీతి నిజాయితీ ఉంటే ఇక్కడికి రావాల్సింది. చిన్నప్పుడు చదువుకున్న మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడు పొరుగుడు ఉండను. కాళేశ్వరం ప్రాజెక్టు చూడు, దాన్ని విప్పితే దాని అవినీతి జాడ అక్కడ అడుగడుగున కనబడతా ఉందనేది నిదర్శనం. ఇది ఇక్కడ దీంట్లో కేసీఆర్ యొక్క లూట్ అనేది కనబడుతుంది. వాళ్ళు ఏమన్నా అద్భుతమైన ప్రాజెక్ట్, ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పినాడు. ఈ అద్భుతమా లేక అధ్వానంగా గట్టిందని తెలుస్తా ఉంది. ఇంజనీర్స్ ఓపెన్ గా అందరినీ పిలిచి చూపిస్తా ఉన్నాం కదా. రైట్, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఈ పరిశీలన కూడా పూర్తయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలంతా కూడా బస్సుల్లో వచ్చారు. మేడిగడ్డ పరిశీలన ముగిసింది. సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. సాంబశివరావు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిశీలనలో ఏ అంశాలు బయట పడ్డాయి, ఏ అంశాలని తెలుసుకున్నారనేటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరపు నుంచి చేసింది. అలాగే కాళేశ్వరానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదిక మీద కూడా పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుంది, విజిలెన్స్ నివేదిక ఏముంది అనేటువంటి అంశాలన్నిటి కూడా ఇప్పటికీ 2-3 దఫాలుగా నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో ఏముంది అనేది కేవలం నిర్మాణానికి సంబంధించి, ఏజెన్సీలకు సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలనే ప్రధానంగా ఇప్పటి వరకు అయితే విజిలెన్స్ దృష్టి సారించింది. ప్రస్తుతం మిగిలిన అంశాలన్నిటి మీద కూడా నిర్మాణం చేసినటువంటి ఏజెన్సీ ఏంటి, ఏజెన్సీ మాత్రమే నిర్మాణం చేసిందా, సబ్లీజ్కి ఇచ్చిందా అనేటువంటి అంశాలన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం మరి కాసేపట్లో ఈ విజిలెన్స్ నివేదిక కూడా బహిర్గతం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇది ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర అధికార పార్టీ అలాగే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తనిఖీ.